హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు కొంచెం లేట్‌గా లేచాను. అందుకే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసి బనానా మిల్క్ షేక్ తాగుతున్నా. అండ్ ఈరోజు పిండి పుల్లారెడ్డి స్వీట్స్‌కైతే వెళ్ళాము. కొన్ని స్నాక్స్ అయిపోయినాయి ఇంట్లో తీసుకుందాం అనేసి వెళ్ళామనమాట. అండ్ ఎంట్రన్స్‌లోనే వీళ్ళు గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే పెట్టున్నారు. స్వీట్స్ అండ్ నట్స్‌తోని గుడీస్ లాగా అనమాట. అండ్ ఇక్కడ కొన్ని స్నాక్స్ తీసుకొని స్వీట్స్ అయితే అట్రాక్ట్ చేశాయి. సో, ఇక్కడైతే రసగుల్లా తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళ ప్యాకేజింగ్ గాయ్స్ పికిల్స్ ఉన్నాయి. అసలు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అల్లం పచ్చడుంది, గోంగూర, పండు మిర్చి, టొమాటో ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్‌గా ఏంటంటే ప్యాకేజింగ్ చాలా బావుంది. సో, ఈవెన్ వాళ్ళు ట్రావెల్ ప్యాకింగ్స్ కూడా చేశారనమాట. సో, చాలా బావున్నాయన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి పొళ్ళనమాట. కూర కారం అంట కొత్తగా చూస్తున్నాను నేనైతే. అండ్ ఇడ్లీ కారం, పుట్నాల కారం అండ్ కందిపొడి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఎవరైనా వెళ్ళకపోతే వెళ్లి చూడండి. ఇదొచ్చేసి మనకి వనస్థలిపురంలో ఉన్న బ్రాంచ్ అన్నమాట. సో, ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నేను కావాల్సిన కొన్ని స్నాక్స్ అవన్నీ తీసేసుకొని మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ వస్తున్న దారిలో నాకు ఈ ఫ్లవర్స్ ప్లాంట్ కనిపించింది. నాకు ఈ ఫ్లవర్ పేర్లేంటో కూడా తెలీదు. సో, అలా అట్రాక్ట్ అనిపియంగానే తీసేసుకున్నాను. అండ్ మిడిల్‌లో నాకు కావాల్సినవి కూడా తీసుకొని ఈరోజు లంచ్‌లోకి నేను గుత్తి వంకాయ కారం చేశాననమాట. సో, వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసేసాను. సాయంత్రం మా మమ్మీ మిరపకాయ బజ్జీలు వేశారు. అవి తినేసి మా ఇంటి దగ్గరున్న వెజిటబుల్ ఫార్మ్‌కైతే వెళ్ళామనమాట. ఇక్కడ ఫ్రెష్‌గా కొత్తిమీర ఉందనమాట. సో, అలా కావాల్సినంత కొత్తిమీర తీసుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి పాలకూర అవన్నీ కూడా ఉన్నాయి సైడ్‌లో. సో, అండ్ కొన్ని వెజిటబుల్స్ కూడా నేనే హార్వెస్ట్ చేశాను. ఇవైతే బెండకాయలు. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మేము అవన్నీ కట్ చేసుకునేసరికి. వీడియోస్ అయితే కొన్ని తీయలేకపోయాను. అండ్ సన్‌సెట్ టైమ్ అనమాట చూస్తున్నారు. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఆ తర్వాత అక్కడి నుంచి మేమైతే మాల్‌కెళ్ళామనమాట. ఇదొచ్చేసి లులు మాల్ అనుకుంటా. సో ఇప్పుడు ఏ మాల్‌కెళ్ళినా మనకి ఈ థీమ్సే ఉంటాయి. క్రిస్మస్ థీమ్స్. సో, ఇదైతే నాకు చాలా సింపుల్ అండ్ అట్రాక్టివ్‌గా అనిపించింది. సో, అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. దగ్గర నుంచి తీయలేకపోయాను బికాజ్ అందరూ ఉన్నారనమాట ఫోటోస్ తీసుకుంటూ. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్‌కి వచ్చేసి నేను నాకు కావాల్సిన ఫుడ్ అయితే తెచ్చుకున్నాను. అండ్ నా ఫ్రెండ్ అయితే తనకు కావాల్సింది తను తెచ్చుకోవడానికి వెళ్ళింది. సో, మాల్ అంతా కూడా ఇలా డెకరేట్ చేసుందనమాట. అక్కడి నుంచి ఒక వాష్ స్టోర్‌కి వెళ్ళాం. తర్వాత డైరెక్ట్‌గా ఇంటికొచ్చేసాం. 'మిడ్‌నైట్ క్రేవింగ్స్', 'మ్యాగీ' ఒక సీరీస్ పెట్టుకొని చూస్తున్నాననమాట. సో, నెక్స్ట్ డే మళ్ళీ మాల్‌కి వెళ్ళాల్సొచ్చింది ఒక చిన్న పని మీద. సో, అలా వెళ్ళి నాకు కావాల్సిన ఐటెమ్స్ అండ్ మా ఫ్రెండ్‌కి కావాల్సిన ఐటెమ్స్ తీసుకున్నాము. అండ్ అక్కడి నుంచి ఎక్కడికెళ్ళానో మీరు చూసేసేయండి. కిడ్స్ జోన్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాపతో కలిసి నేనైతే గేమ్ జోన్‌కొచ్చాను. చాలా ఫన్నీగా ఉంది ఇక్కడైతే. బాల్స్ ఉన్నాయి అసలు. సో, కిడ్స్ జోన్. చూపిస్తా ఒకసారి చూడండి. ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయంటే ఆడుకోవచ్చు ఇట్లా మనం. సో, మా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చింది. సో, అక్కడ ఉందనమాట తను. సో, తనని కంప్లీట్‌గా చూపించలేను వీడియోలో. సో, నేను ఇక్కడ ఆడుకుంటున్నాను అనమాట టైం పాస్‌కి. బాల్స్ ఇక్కడ భలే ఉన్నాయి యాక్చువల్లీ. పడతా చిన్నగా. నాకైతే ఫుల్ ఫన్ టైం అనమాట. యాక్చువల్లీ మనం కూడా వెళ్ళొచ్చు కిడ్స్ ఉంటే. సో, ఇది నాకు కంప్లీట్‌గా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా కిడ్స్ జోన్‌లో. బాగుంది. సో, ఇక్కడైతే ఎక్కువ యాక్టివిటీస్ లేవు. జస్ట్ ఒక 4, 5 యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట అంతే. సో, ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. సో, అక్కడ ఉయ్యాల కూడా ఉందన్నమాట. జూమ్ చేసి చూపిస్తా. చిన్న ఉయ్యాల ఉంది. అండ్ ఇక్కడ ఇవి స్లైడ్స్ ఉన్నాయన్నమాట. అంతే.
అలా మాల్ నుంచి వచ్చాక రేపు ఆఫీస్లో సీక్రెట్ శాంటా గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. సో అందుకని ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. దీని లోపల గిఫ్ట్ ఉంది. సో సీక్రెట్ శాంటా కాబట్టి గిఫ్ట్ కూడా చూపించట్లేదు నేను మీకు. సో ఇంకా ఇలా గిఫ్ట్ ర్యాప్ చేసేస్తున్నా. చాలా ఈజీ అనమాట గిఫ్ట్ ర్యాపింగ్స్, క్విక్గా అయిపోతుంది. దీనిలో గిఫ్ట్ లేదనుకోకండి, ఇదిగోండి గిఫ్ట్ ఉంది దీంట్లో. సో ఇది బయటికి రాకుండా ప్లాస్టర్స్ వేసాను అనమాట. సో 2 సైడ్స్ సరిపోతుంది. దీనికి వచ్చేసి నేను ఈ గిఫ్ట్ ర్యాప్ తీసుకున్నాను, చాలా బాగుంటుంది డిజైన్. సో ఇప్పుడు దీన్ని దీని లోపల పెట్టాలి. ఇలా పెట్టేద్దాం. సో మన ప్యాకింగ్ అయితే అయిపోయింది. గిఫ్ట్ ర్యాపింగ్ చాలా నీట్గా వచ్చింది, చూసారా? ఓకే, సో ఇప్పుడు దీనికి మనం బెస్ట్ విషెస్ కార్డ్ యాడ్ చేయాలి. సో నా దగ్గర ఇంత పెద్ద షీట్ ఉంది. సో దీంట్లో ఐ థింక్ ఇది బెటర్ అనుకుంటున్నా. సో ఇది వేసేద్దాం. సో ఇది జస్ట్ స్టిక్కర్ అనమాట. ఇలా తీసి ఇక్కడ పెడతాం, అంతే. మన గిఫ్ట్ ర్యాపింగ్ అయితే అయిపోయింది. సో ఈరోజు వ్లాగ్ కూడా అయిపోయిందనమాట. ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, బై బాయ్.